సంసారం సంసారం అంటే దేవుడు ఏం కల్పించడం మనకి. మనం ఏదో కోరికతో పని చేస్తాం, ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవిస్తాం, అదే సంసారం. ఈ శరీరం ముసలిదైపోతుంది, ఈ శరీరాన్ని మార్చేస్తారు, కొత్త శరీరాన్ని ఇస్తారు, మరి అక్కడ సంసారం ప్రారంభం. చుట్టాలు మారతారు, స్నేహితులు మారతారు, పరిసరాలు మారతాయి, అన్నీ మారతాయి. లోపల మనం ఏదైతే పోగొట్టుకోవాలో అది ఆ జన్మలో కూడా ఉంటుంది. ఏదో జన్మలో సాధన చేసి దాన్ని తొలగించుకోవాలి. అంటే లేని వస్తువును లేనట్టుగా తెలిస్తేనే కానీ ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం కాదు. లేని వస్తువు లేనట్టుగా మనకు అర్థమైతేనే కానీ ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం కాదు. మనకి తెలియటం లేదు కాబట్టి భగవంతుడు ఇక్కడ ఉన్నప్పటికీ మనకి ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే తెలియకపోవటం వల్ల.